వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని చర్లపల్లి రైల్వే గేట్ దగ్గర గంగా కావేరి ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇంజన్ పక్కనే ఉన్న భోగి దగ్గర ఒకసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. గంగా కావేరి ఎక్స్ప్రెస్ చాప్రా నుండి చెన్నై వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో డ్రైవర్ అప్రమత్తమై రైలు నిలిపివేశారు. పొగలు రావడం భయాందోళనకు గురైన ప్రయాణికులు భోగి నుండి బయటకు పరుగులు తీశారు. బ్రేక్స్ పట్టేయడంతో చక్రాల రాపిడితో పొగలు వచ్చినట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు అరగంట పాటు రైలును నిలిపివేసి మరమ్మతుల అనంతరం చెన్నై పంపారు. పేదల గృహాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మనుబోలు మండల సిపిఎం నాయకులు తలారి దేవాదానం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర పార్టీ పిలుపు మేరకు గురువారం సాయంత్రం మండల కేంద్రమైన వెంకటాచలంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదానం మాట్లాడారు. గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానాన్ని వ్యతిరేకించిన కూటమి పార్టీలు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధాన ఆలోచన విరమించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సిపిఎం పార్టీ నాయకులు కోడూరి వెంకటకృష్ణయ్య, ఎస్కే సిరాజ్, తుమ్మతాటి వెంకయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లో అదాని స్మార్ట్ మీటర్లో బాబు అరే వద్దురా బాబు స్మార్ట్ మీటర్లు మాకు వద్దురా బాబు అదాని మీటర్లు. స్మార్ట్ మీటర్ ఖర్చు అంతా మన మీదే చేస్తారంట. నెల నెల వాయిదాలు బిల్లులు వస్తదంట. ఆపు ఛార్జీకి అదనంగా భారమంట. ఆపు ఛార్జీకి అదనంగా అవన్నీ ఆ మాటలన్నీ ఏమైపోయినాయో. వీళ్ళు కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. రైతులు ఉవ్వెత్తున లేచి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టిన తర్వాత రైతులకి మేము మోటార్లకు బిగిమన్నారు. ఈ రోజు ఈ గృహాలకన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉంటే జనం తిరగబడి ఈ కూడా వ్యతిరేకించేటప్పటికి మేము వద్దన్నోళ్ళకి బిగించం, కావాలన్నోళ్ళకి బిగిస్తామని చెప్పేసి పైకి మాటలు చెబుతూ విద్యుత్ అధికారులను పురమాయించి వాళ్ళకి మాయ మాటలు చెప్పి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము వామపక్ష పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము అంటున్నాం. ఆ రోజు చెప్పిన మాటలు ఏమైపోయినాయని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బిగించేటప్పుడు మీరు బిగించుకోండి, నేను మీకు వచ్చినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో వేస్తానన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ మాట కూడా చెప్పట్లా, చల్లంగా బిగిస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఇదే రీతిన ఈ ప్రభుత్వం ఈ యొక్క విధానాలను కానీ అనుసరిస్తే మేము వామపక్ష పార్టీల తరఫున రాష్ట్రమంతా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి.
గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు వినీష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే దసరా ఉగాది వేడుకలు వైభవంగా జరుగుతాయని వెల్లడించారు. అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, బిల్లు పెంచరయ్య, ముమ్మడి వెంకటేశ్వర్లు, మధు తదితరులు పాల్గొన్నారు. దేవుడు శరణం చెప్పేదాకా ఫస్ట్ పత్తి కదా. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం గత 2 వారాల నుంచి ఈరోజు 3వ వారం జరుగుతున్న వేళ ఇవాళ శ్రావణ శుక్రవారంగా వరలక్ష్మి వ్రతంగా భక్తులందరూ కూడా భావిస్తారు. అదేవిధంగా గతంలో 15 సంవత్సరాల నుంచి మా ఒక వరలక్ష్మి వ్రతం రోజు మా దేవస్థానం నుండి మా గ్రామస్తులందరూ సహకారంతో, దాతల సహకారంతో, కమిటీ వారు కష్టంతో, అమ్మవారి కృపతో భక్తులందరూ కూడా దయదలిచిన తర్వాత 15 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని వరలక్ష్మి వ్రతం రోజు జరపడం జరుగుతుంది. మా ఒక దేవాలయానికి నాకు తెలిసి 150 సంవత్సరాల పై చరిత్ర ఉందనేది మా పెద్దవాళ్ళు చెప్పే మాట. మా తెలిసి కూడా మాకున్న నమ్మకం, అడిగిన కోరిక, ఉన్న కష్టాన్ని తీర్చే అమ్మగా మా మహాలక్ష్మని అందరూ కూడా భావిస్తూ, అమ్మని అందరికీ మా ఇంటికి తల్లిగా అందరూ కూడా అనుకుంటాం. అదేవిధంగా కూడా మేము అమ్మవారి మీద భక్తి కానీ భయం భక్తులతో కూడా అదేవిధంగా నడుచుకుంటాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎస్ మహేష్ అని వారి కుటుంబం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య దాతలుగా అన్నదాతానికి ఒక ఉన్నతమైన దానం వాళ్ళ అమౌంట్ని మాకు ఒక డొనేషన్గా ఇచ్చి, మా ఒక పెద్దలు కమిటీ నంబర్లు అందరూ కూడా సహకారంతో, మరొక పెద్దలు మా మామ బిల్లు పెంచలే గారి ఆయన ఒక ఆధీనంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఎందుకనంటే బిల్లు పెంచలే అనే పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మా ఒక కమ్యూనిటీకి కానీ మా ఒక దేవాలయానికి కానీ ఏ ఒక్క సహకారం కావాలన్నా కూడా మొదటి నుంచి కూడా మా తండ్రి గారు ఉన్నప్పటి నుంచి, మా తాతలు ఉన్నప్పటి నుంచి కొద్దిగా వాళ్ళు జరిపిన మా నాన్నోళ్ళ కాడి నుంచి మా తరం దాకా కూడా మా ఒక ఏ సహాయం కావాలన్నా కూడా ఆయన ముందుంటాడు. కాబట్టి ఆయన పేరు ఒకటి చెప్పాల్సి వచ్చింది. మరొకరు ఎవరన్నా కూడా దాని గురించి గ్రామస్తులు ఎవరు కూడా బాధపడకూడదని కూడా తెలియజేస్తూ, శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ నివాసాల్లో వరలక్ష్మి పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణ నిర్వహించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.
మణబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజన నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగపుడి రామసుబ్బారెడ్డి, రామసుబ్బమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారుడు డేగపుడి పుల్లారెడ్డి, పావని దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.